హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధాకర్ రాయల్ లైఫ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, చిన్న పిల్లలకి ఫీవర్ వస్తే ఎలా తగ్గించుకోవాలి, సిరప్స్ ఎలా వాడాలి అనే టాపిక్. మీరు రెగ్యులర్ వాడతారు కదా ఫీవర్ సిరప్, పారాసిటమాల్. చాలా బ్రాండ్స్ నేమ్స్ ఉంటాయి. చాలామంది కొంతమంది తీసుకొని దగ్గర పెట్టుకొని నెలలుగా చాలా రోజులుగా వాడుతుంటారు. ఓకేనా? అట్లా వాడద్దు అన్నట్టు నేను చెప్తాది. ఒకసారి మనమైతే ఎప్పుడైతే మన సిరప్ తీసుకుంటామో పారాసిటమాల్ది, ఆ క్యాప్ ఉంటుంది కదా, ఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ 30 days మాత్రమే యూజ్ చేయాలి. ఓన్లీ ఫర్ 1 month. తర్వాత దాని డేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం క్యాప్ ఓపెన్ చేస్తాం కదా, డేట్ అయిపోతుంది. అది పడేయాలి. ఓకేనా? మంచిగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇంట పెట్టుకొని సగం వాడి మళ్ళీ అంత పెట్టుకొని మళ్ళీ సగం తర్వాత ఫీవర్ వచ్చినప్పుడు ఒక 2 months తర్వాత మన ఫీవర్ వచ్చింది మళ్ళీ దాన్ని యూజ్ చేయడం, అట్లా చేయొద్దు అన్నట్టు. ఆ డ్రగ్ అన్నది పనిచేయదు అట్లా. అందుకోసమని ఎప్పుడైతే మనం సిరప్ తీసుకున్న తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే అది కూడా 30 days వరకే ఇంట్లో పెట్టుకోవాలి. తర్వాత పడేయాలి. ఇంకోటి, చాలామంది యాంటీబయాటిక్స్ డ్రై సిరప్స్ ఉంటాయి, లోపల పౌడర్ ఉంటుంది, బయట వాటర్ బాటిల్ ఇస్తాడు. అది మిక్స్ చేసి మనం తాపిస్తాం కదా పిల్లలకి యాంటీబయాటిక్ సిరప్స్. అది ఎప్పుడైతే మనం మిక్స్ చేస్తాం కదా, అది లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయిపోయిన తర్వాత అది వాళ్ళ పిల్లలకు కన్జ్యూమ్ చేపిస్తాం కదా, తాపిస్తాం కదా. అది ఎప్పుడైతే తాపిస్తామప్పుడు షేక్ చేయాలి. ఇట్లా ఊపి షేక్ చేసి పిల్లలకు పోయాలి. మీరు కన్సల్ట్ అయిన డాక్టర్ ఎంత చెప్తారో డోసు అంతా పోయాలన్నమాట. పోసిన తర్వాత అదేదో సిరప్ ఉంటుందో ఫ్రిడ్జ్లో డోర్ ఉంటుంది కదా, డోర్ సైడ్లో పెట్టాలన్నట్టు. బయట పెడితే కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా? మనం ఏదైతే ఫస్ట్ ఓపెన్ చేస్తే షేక్ చేస్తే కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ఉండదు అన్నట్టు, చేంజ్ అయిపోతుంది. మీరు ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో డోర్లో పెట్టుకోవాలా, సేమ్ కలర్ ఉంటుంది, అంతే ఉంటుంది. అది ఓన్లీ ఫర్ 5 days మాత్రమే వాడాలి యాంటీబయాటిక్ సిరప్. అది తర్వాత పడేసేయాలా. తగ్గకపోతే 5 days వరకు వాడారు, తగ్గలేదు, మళ్ళీ మీ యొక్క డాక్టర్ని కన్సల్టింగ్ అండి. సరేనా? అదే మళ్ళీ 5 days వాడినాము తగ్గలేదు, మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని అలాంటివి మళ్ళీ వేయడము అట్లా చేయొద్దు అన్నట్టు. కంపల్సరీ మళ్ళీ మీ యొక్క డాక్టర్ని కన్సల్టింగ్ కావాలి. వేరే యాంటీబయాటిక్ చేంజ్ చేయడం కాకపోతే వేరేది ఏమైనా సొల్యూషన్ చెప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇలా చేయాలి. సిరప్ మాత్రం యాంటీబయాటిక్ది బయట పెట్టద్దు, కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలా. అది వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి, చిన్నపిల్లలకి ఫీవర్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరువెచ్చని నీళ్ళతోని ఒళ్ళు మొత్తం తుడవాలి. తుడిచిన తర్వాత సిరప్ ఇవ్వండి. సిరప్ లేకపోతే తుడుచుకుంటూ మీ యొక్క దగ్గరున్న RM డాక్టర్ కానీ మంచి డాక్టర్, మంచి ఫిట్నెస్ ఉన్న డాక్టర్ దగ్గర కానీ తీసుకెళ్ళడం చేయాలి. అట్లా చేస్తే ఓకే. కానీ అంతే ఉంచొద్దు. ఇప్పుడు మన ఫీవర్ వచ్చాక ఏం చేయకుండా కొంతమంది ఉంచుతారు, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు. కంపల్సరీ జ్వరం రాగానే తడిపడుతుంది తుడవాలి. అవి కూడా గోరువెచ్చని నీళ్ళతో యూజ్ చేయాలి. అట్లా చేయండి. ఓకేనా? ఈ యొక్క సమాచారం మీకు అర్థమైతే లైక్ కొట్టండి. ఇంకేమైనా మన కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. కొద్దిగా మంచి సపోర్ట్ చేయండి. ఇంకా మంచిగా మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. సీ యూ.